అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రేటింగ్స్. కొంచెం దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం ఇప్పుడు దాకా చాలామంది అందరూ ఓవర్లుక్ చేశారు. దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీని గురించి ఎవరు ఆలోచించలేదు. దీని మీద విశ్లేషణ కూడా చేయలేదు. దీన్ని ఎవరు ఒప్పుకోలేదు. సో విషయం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఇంకా ఆ టైంలో 5 సంవత్సరాలు కూడా విపరీతమైన అరాజకాలు జరిగినాయని, రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయిందని, 30 సంవత్సరాలు రాష్ట్రం వెనకబడిందని, సో 10 లక్షల కోట్లు అప్పులు చేసేసారని, డబ్బులు తెచ్చి పంచారు తప్ప సగం డబ్బులు నొక్కేశారని చెప్పి, సో రోడ్లు లేవని, హత్యలని, దోపిడీలని, ఇసుక దోపిడీ అని, మైన్స్ దోపిడీ అని, ఇంకెలా రకరకాలుగా విధ్వంసం జరిగిందని, పరిశ్రమలు తరలి వెళ్ళిపోయినాయని, అమరావతి ఆగిపోయిందని, పోలవరం అటకెక్కిందని. సో ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం. ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఇలా ఆలోచించి చూడండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలిచారు. అది టీడీపీ, బీజేపీతో కలిసా, జనసేన కూడా కలిసా, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారే గెలిచి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయి ఉన్నారనుకోండి, ఏం జరిగేదని ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే అప్పుడు దాకా జరిగిన అభివృద్ధి అలా కొనసాగుతూ పోయేది. మెయిన్ ముఖ్యంగా పోలవరం, అప్పటికి 72% కంప్లీట్ అయిన పోలవరం మిగిలిన 28% ఖచ్చితంగా పూర్తయి పోలవరం స్టార్ట్ అయిపోయేది. ఎందుకంటే అప్పుడే ఆయన ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి అనుకుంటా వెళ్ళి ఆయన దాన్ని కన్స్ట్రక్షన్ దాన్ని పరుగులు పెట్టించాడు ఆయన. సో ఖచ్చితంగా పోలవరం మాత్రం ఖచ్చితంగా పూర్తయిపోయి ఉండేది ఆ పీరియడ్లో. అమరావతి అంటారా, రాష్ట్రం రాజధాని అనేది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లిమిట్ పెట్టుకుని చేద్దామన్నా కానీ అంత పరిపూర్ణంగా అయ్యే విషయం పరిస్థితి అయితే కాదు. నాకు తెలిసి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. అది కూడా చాలా పెద్ద రాజధాని కాబట్టి. సో ఏంటంటే ఖచ్చితంగా ఇంకొంత పర్సంటేజ్ డబుల్ అయినా పూర్తయి అమరావతి చాలా వరకు ముందుకెళ్ళేది. ఈ అప్పులన్నీ కూడా ఇంత పర్సంటేజ్ లేకుండా చాలా వరకు తగ్గేవి. పరిశ్రమలు ఇంకా కీయాలంటివి, చాలా పరిశ్రమలు ఇంకా వచ్చేవి. సో ఏ రకంగా చూసినా కూడా ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 దాకా కూడా రాష్ట్రం రూపురేఖలు వేరే రకంగా ఉండేవి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి ఉంటే. సో ఇప్పుడు దాన్ని మార్చాలంటే మనం ఏం చేయాలి? మన సినిమాల్లో చూస్తుంటాం కదా, టైం మిషన్. ఒకవేళ టైం మిషన్ లాంటిది ఏదన్నా ఉంటే మనం దాంట్లో 2019 ఎలక్షన్ల ముందుకు వెళ్ళిపోయి ఆ పరిస్థితులను మార్చడానికి అవకాశం ఉంటుంది ఇన్ కేసు. అప్పుడు కూడా ఎవరు మార్చగలరు తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారే దాన్ని మార్చగలరు. యాక్చువల్గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి అనుకుంటే, మీరు ఖచ్చితంగా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు ఎవరైనా కానీ, ఒకసారి ఆలోచించి చూడండి. అనుకుంటే 2019 నుంచి 2024 దాకా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే మాత్రం దానికి అది పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే ఉంది అప్పుడు కూడా. ఎందుకంటే ఆయన 2014లో మోడీకి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి ఎలక్షన్స్లో పోటీ చేయకుండా సపోర్ట్ చేయడం వల్ల ఫస్ట్ టైం ఆ స్టేట్ ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ నవ్యాంధ్రప్రదేశ్ని కొంచెం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మొత్తం మీద ఏదైనా పాజిటివ్గా ఆ పీరియడ్ని నడిపించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఏం జరిగిందంటే లాస్ట్ ఎలక్షన్ ముందు సంవత్సరం ముందు, సంవత్సరం ముందు నుంచో, 2 సంవత్సరాల ముందు నుంచో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుకి దూరం అయిపోవడమే కాకుండా ఈయన లక్షల కోట్లు అవినీతి చేశాడని ఐవైఆర్ కృష్ణారావు ఎవరు అంతకుముందు సీఎస్గా చేసిన వ్యక్తి ఒక ఆయన చంద్రబాబు నాయుడు అవినీతి మీద పుస్తకం ప్రశ్నించాడు, లక్షల కోట్ల అవినీతి అని చెప్పి. అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఆ బుక్ అయితే కరెక్ట్. దాన్ని పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి ఆ బుక్ని ఓపెన్ చేశాడు. వాళ్ళు రకంగా ఒక పక్కనేమో వైసీపీ నాయకులు వివేకానంద రెడ్డి హత్యను కూడా చంద్రనాయుడు మీద వేసి పింక్ డైమండ్ అని చెప్పి ఇంకా రకరకాల ఇరిగేషన్స్ చేస్తా, చంద్రనాయుడు కంటే మేము బాగా చేస్తామని ఇవన్నీ ప్రచారం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతా ఉంటే, పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయకుండా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమవుతుందని కూడా ఆలోచించకుండా ఆయన సొంతంగా పోటీకి వెళ్ళి 2 చోట్ల కూడా ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయి, ఎవరో ఒక రాపాక వరప్రసాద్ ఎవరో ఒక అతను మాత్రం గెలిచి తర్వాత అతను కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఇంకా అలా జరిగి ఈ ఓట్ షేర్ మొత్తం, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడూ ఉంటుంది ఎంత బాగా పరిపాలించినా. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు మొత్తం చీలిపోయి అది మన
పవన్ కళ్యాణ్ కొంత స్ప్లిట్ అయిపోయి అటు వైసీపీకి వెళ్ళిపోయి, సో వైసీపీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది. ఇది కరెక్టా కదా? అదే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆయన 2024కి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిసి, మళ్ళీ మోడీతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీయాలనే పను ఎట్టి పరిస్థితుల్లో అని ఆయన అన్నాడు అంటే, అంతకుముందు చీలిన దానికి కారణం ఆయనే అని తెలుసుకున్నాడు. పైకి ఎవరు కూడా చెప్పలేరు నేను తప్పు చేశానని, కానీ ఆయన తప్పు చేశానని తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడి ఉంటాడని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా మనసున్న ప్రతి వ్యక్తికి తెలుస్తుంది మనం ఈ తప్పు చేశామని. బయటికి చెప్పుకోలేకపోయినా, రాజకీయాలు కాబట్టి బయటికి చెప్పుకోలేదు. సో ఖచ్చితంగా ఆయన, అప్పుడు నేను అనవసరంగా ఏంటి, పైగా ఆయన మోడీ గారు తెచ్చిన లడ్డూలో సంథింగ్ ఏదో పాచిపోయిన లడ్డూలు అని చెప్పి అప్పుడు బీజేపీని కూడా వ్యతిరేకించాడు ఆయన. మళ్ళీ మోడీ మంచోడు అయిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ప్రతీక అయిపోయారు. సో ఇలా మనసులు మార్చుకోవడాలు, మాటలు మార్చుకోవడాలు రాజకీయాల్లో కరెక్టే, కానీ రాష్ట్రానికి అయితే నష్టం జరిగింది. 5 సంవత్సరాలు ఇప్పుడు వెనక్కి వెళ్ళింది మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు పోరాడతారు, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలని ట్రై చేస్తారు. కానీ ఆ 5 సంవత్సరాలు కూడా అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది, చాలా బాగుండేది కదా. సో దానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా. ఎవరు ఇది కాదనలేని విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, నేను నెగిటివ్గా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. ఇది జరిగిపోయిన విషయమే. ప్రెసెంట్ అయితే అంతా బాగుంది, కలిసి ముందుకెళ్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారు. ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు చాలా బాగుంటుందనే నేను నమ్ముతున్నాను. కానీ జరిగిన డ్యామేజ్కి మాత్రం ఖచ్చితంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారే కారణం. దాన్ని అయితే తిరిగి తీసుకురాలేము, ఇది కాదనలేని సత్యం.